శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారు శ్రీరామ పథంలో అయోధ్య నుంచి శ్రీలంక దాకా ప్రయాణించిన తర్వాత మరలా హిమాలయాలకి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీరాముని పథ యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్వామీజీ కొన్ని రోజులు ఉత్తర కాశీలో గడిపారు. నా అదృష్టం కొద్దీ ఆ రోజుల్లో స్వామీజీకి తెలిసిన చాలామంది ప్రముఖుల్ని నేను కలవగలిగాను. మొట్టమొదట మాయా టాండన్, ఆమె భర్త శివనాథ్లను మినియాపోలిస్లో 1979లో కలిశాను. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో స్వామీజీ చదువుకునే రోజుల నుంచి కూడా మాయా వాళ్ళ నాన్నగారికి స్వామీజీ గురించి తెలుసు. బాల్యం నుంచి మాయా, శివనాథ్లకు స్వామీజీ గురించి తెలుసు. నేను చాలా సాయంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేశాను. స్వామీజీ శంకరాచార్య పదవిని వదిలివేసిన తరువాత ఆయన జీవిత విశేషాలన్నీ వీళ్ళ దగ్గర తెలుస్తాయని నాకు అప్పుడే తెలిసింది. తరువాత 1980లో నా జీవితం ఎంతో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. నేను పెన్సిల్వేనియాలోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయంలో ఉండగా స్వామీజీ నా వివాహాన్ని విశ్వవిద్యాలయంలోని మరో స్నేహితుడైన డాక్టర్ ఎస్.ఎన్. అగ్నిహోత్రి గారి కూతురితో నిశ్చయించారు. ఆమెతో నా వైవాహిక జీవితం ఎప్పుడూ ప్రశ్నార్థకంగా మారలేదు. స్వామీజీకి దగ్గరగా ఉన్న మా కుటుంబంలో ఆమె కూడా ఒక సభ్యురాలు కావడం వలన మా కుటుంబ వాతావరణం స్వర్గంగా మారింది. చెప్పుకోదగ్గ మరో విశేషం ఏమిటంటే డాక్టర్ అగ్నిహోత్రి, డాక్టర్ టాండన్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. నా పెళ్ళి అయ్యేటప్పటికీ టాండన్ చనిపోయారు. కానీ స్వామీజీ డాక్టర్ టాండన్ గారికి, డాక్టర్ అగ్నిహోత్రి గారికి రాసిన ఉత్తరాలను చూసే అవకాశం దొరికింది. శ్రీరామ పథ యాత్ర నుంచి స్వామీజీ తిరిగొచ్చిన తరువాత వారి జీవితం గురించి ఎన్నో విషయాలు మా మామగారు చెప్పారు. ఉత్తర కాశీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్లాలోని కుటీరంలో స్వామీజీ 1958 నుంచి 1961 దాకా ఉన్నారు. 1996లో నా అమెరికన్ స్నేహితులతో వారి కుటీరంలో సరిగ్గా ఎక్కడ నివసించారో వెతకటానికి వెళ్ళాను. అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాము. అక్కడి నుండే మహిమాన్వితమైన శక్తిమాత, మహాశివుని ఆలయాలను సందర్శించాము. అక్కడి పూజారి మురారి భట్ గారికి మేము స్వామీజీ శిష్యులమని తెలిసి మా పూజా కార్యక్రమాల కోసం మంచి ఏర్పాట్లు చేశారు. విడిగా ఉన్నప్పుడు చూసి వారిని, మీకు స్వామీజీ తెలుసా అని అడిగాను. దానికి వారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. స్వామీజీ నాకు నా చిన్ననాటి నుంచి తెలుసు. ఆ రోజుల్లో ఆయన టేక్లాలోనే నివసిస్తూ ఉండేవారు. నేను చూసిన వాళ్లల్లో ఈయన ఎంతో అసాధారణమైన సాధువు. ఆయన సన్నగా, పొడవుగా, తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవారు. వారి కళ్ళు ఎంతో తేజోవంతంగా, తీక్షణమైన చూపులతో ఉండేవి. ఎవరూ ఆ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయేవారు. మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా ఆయన నల్ల కళ్ళద్దాలు ధరించేవారు. ఆయన నడక పచ్చటి పైరు మీద గాలి వీచినట్లుండేది. ఆయనకి ఒక ట్రాన్సిస్టర్ రేడియో ఉండేది. కానీ అది అంగీ లోపల ఉండటం వల్ల దాన్ని మేమెవరమూ చూడలేదు. బహుశా ఆయన పెదాలు కదల్చకుండా దాంతో పాటలు పాడుతుంటారు కాబోలునని అనుకునేవాళ్ళం. మేము దీని గురించి ఎప్పుడైనా అడిగితే అదంతా ఓ అద్భుతం అని మాత్రం అనేవారు. మొత్తానికి మేము ఆ ట్రాన్సిస్టర్ని కనుక్కున్న తర్వాత ఆయనని ట్రాన్సిస్టర్ బాబా అని పిలిచేవాళ్ళం. ఆయన గుడి చుట్టూ నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనతో పాటే ప్రదక్షిణాలు చేసేవాణ్ణి అని చెప్పారు ఆయన. తర్వాత ఆ పండితులు స్వామీజీ ఎక్కడ ఉన్నది
ఖచ్చితంగా చెప్పారు. వారు నివాసం ఉంటున్న కుటీరాన్ని తరువాత శాంతి కుటీరం అని పిలిచేవారు. దాంతో మర్నాడు ఉదయం ఆ కుటీరాన్ని చూడటానికి మేమందరం తెల్లవారుజామునే బయలుదేరాము. శాంతి కుటీరానికి వెళ్ళగానే మేము అక్కడ బాబా శీతల్ దాస్ ఆశ్రమాన్ని చూసాము. మేం పొరపాటు పడ్డామని అనుకున్నాం, కానీ మేం వచ్చింది సరైన చోటికే. అక్కడ నివసిస్తున్న వసంతదేవ్ గారికి స్వామీజీ బాగా తెలుసు. మేం స్వామీజీ శిష్యులమని తెలిసి ఆయన చాలా ఆనందపడ్డారు. స్వామీజీని ఆయన చూసి 60 సంవత్సరాలైనప్పటికీ నిన్ననే చూసినట్లుగా మాట్లాడారు. మమ్మల్ని ఆయన లోపలికి ఆహ్వానించి ఒక స్వామితో మాకు టీ చేయమని చెప్పారు. టీ తయారు అవుతూ ఉండగా ఆయన తమ గురువు బాబా శీతల్ దాస్జీ, స్వామీజీ ఇద్దరూ ఎంతో గొప్ప స్నేహితులని చెప్పారు. శీతల్ దాస్ బాబా ఎక్కడ ఉన్నారని నేను అడిగాను. ఆయన తమ గురువుగారి దగ్గర నివసిస్తున్నప్పుడు నేపాల్లో దేహం చాలించారని చెప్పారు. చాలామంది బాబాజీ శిష్యులు తమ పేర్ల చివర దాస్ అని పెట్టుకోవడం వల్ల శీతల్ దాస్ బాబాజీ శిష్య పరమాణువుల్లో ఒకరేమోనని నాలో ఉత్సుకత రేగింది. వసంతదేవ్ బాబా తన పరమగురువు పేరు తెలియదని చెప్పినప్పుడు నాలో ఈ ఉత్సుకత మరింత పెరగసాగింది. అప్పుడు వారి గురువుగారు ఉత్తరకాశీ రాకముందు ఎక్కడ ఉండేవారని అడిగాను. దానికి ఆయన నాకు తెలిసినంత వరకు స్వామీజీ మా గురువుగారు రిషికేశ్లో కలుసుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ ఉత్తరకాశీకి వచ్చారు. మా గురువుగారు ఈ కుటీరంలోనూ, స్వామీజీ కొండ శిఖరం దగ్గర ఉండేవారు. తరచూ స్వామీజీ మధ్యాహ్నం మా గురువుగారిని కలుసుకోవటానికి వచ్చేవారు, లేదా మా గురువుగారే స్వామీజీని కలుసుకోవటానికి వెళ్ళేవారు. ఇద్దరి వెంట ఎప్పుడూ సాధు సమూహం ఉంటూనే ఉండేది. చాలామంది కొత్త సాధువులు వీరిద్దరి నుంచి యోగ విద్యలు నేర్చుకోవాలని తహతహలాడుతూ ఉండేవాళ్ళు. కానీ స్వామీజీ ఆ కొండ శిఖరం మీద ఉండటం వల్ల అంత దూరం వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది. పైగా ఆయన తన శిష్యులతో చాలా కఠినంగా ఉండేవారు. దాంతో ఎక్కువగా యోగ విద్యను మా గురువుగారే నేర్పేవారు. ఇంతలో టీ వచ్చింది. దాంతో మా సంభాషణ మామూలుగా కొనసాగింది. అక్కడి గోడల మీద సంస్కృతంలో రాసి ఉన్న శ్లోకాలను చదవసాగాను. అవన్నీ కబీర్ దాస్ సూక్తుల్లో ఉన్నవే. అప్పుడు నేను బాబా శీతల్ దాస్ కబీర్ దాస్ వారసులా అని అడిగాను. దానికి ఆయన అవునని చెప్పారు. అలా అంటూనే తన మందుల పెట్టెని తెరిచి 2 మాత్రలు టీతో మింగారు. తాను చాలా పెద్దవాడినైపోయానని, ఈ పర్వత వాతావరణం తనకు పడటం లేదని అన్నారు. డెహ్రాడూన్ దగ్గరున్న హిమాలయన్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడే మందులు కూడా తీసుకున్నారు. చాలాసార్లు అక్కడ స్వామీజీని చూడటానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అదే రోజు రాత్రి నేను ఆ హాస్పిటల్లో పనిచేసే నా స్నేహితుడు డాక్టర్ అనిల్ సింఘాల్కి ఓ ఉత్తరం రాస్తూ వసంతదేవ్ గారిని ప్రత్యేక శ్రద్ధతో చూడాల్సిందిగా కోరాను. మేం టీ తాగడం పూర్తయింది. ఆ తర్వాత స్వామీజీ కుటీరానికి వెళ్ళవలసిందిగా వసంతదేవ్ బాబా గారిని కోరాం. మేమందరం డ్రైవింగ్లో ఉండగా స్వామీజీ ఇక్కడి చివరి రోజుల్లో ఉత్తరకాశీలో ఒక వైద్యశాలని ప్రారంభించి దాంట్లో పనిచేసే డాక్టర్ గారికి తన కుటీరాన్ని ఇచ్చేశారు. అయితే ఆ డాక్టర్ చనిపోయారని, ఆయన పిల్లలు అక్కడే ఉన్నారని అన్నారు. మేము ఆ ఇంటికి చేరగానే ఓ పెద్ద మనిషి బయటికి వచ్చాడు. మేము అతనిని స్వామీజీ ఎప్పుడైనా ఇక్కడ ఉండేవారా అని అడగగానే ఖిన్నుడైపోయి లేదు లేదు లేదు, స్వామీజీ ఇక్కడ ఉండేవారు కాదు అంటూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. వసంత్ బాబా నవ్వుతూ, ఈ మనిషి మీరు
ఈ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారని అనుకున్నాడు అన్నారు. మేం కొన్ని ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాం. నా మామగారు డాక్టర్ అగ్నిహోత్రి ఒక స్వామీజీ గురించి చెబుతూ, ఉత్తరకాశీలో ఉన్నప్పుడు మొదట్లో స్వామీజీ అందుబాటులో ఉండేవారు కారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆయన అందరికీ మరింత దగ్గరయ్యారు. ఆయన ఉత్తర భారతదేశ నగరాలకు ప్రయాణించడం ప్రారంభించారు. ముఖ్యంగా చలికాలంలో లక్నో, కాన్పూర్, అలహాబాద్కి వెళ్ళారు. ఆఖరికి వారు 1963లో అలహాబాద్కి వెళ్ళారు. అక్కడ వారు నివసించిన కుటీరాన్ని శివకుటీర్ అని పిలుస్తారు. అక్కడే మరోసారి ఆయన తన విశ్వవిద్యాలయ పాత స్నేహితులైన డాక్టర్ ఎంపి లఖేరా మరియు డాక్టర్ జిఆర్ శర్మలను కలుసుకున్నారు. ఈ సమయంలోనే స్వామీజీ మతం, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, యోగా, సైన్స్, తత్వశాస్త్రం మొదలైన విషయాలపై అనేక మందితో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన ఈ విషయాలపై అప్పటికప్పుడే ఏదైనా పని ప్రారంభిస్తారా అన్నట్లు ఉండేది. డాక్టర్ లఖేరా స్వామీజీ ఇంతకాలం ప్రజలకి దూరంగా ఉన్నా కూడా మళ్ళీ తనకు కావలసిన వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళని కలుస్తూ ప్రభావితం చేస్తున్నారని అన్నారు. స్వామీజీకి ఇష్టమైన విషయం మృత్యువు గతి తర్కం గురించి మాట్లాడటం. ఆయన తన శరీరంలోని సగభాగం నుంచి రక్తాన్ని మరో సగభాగానికి పంపించి ఒక భాగం తెల్లగా పాలిపోయేటట్లు చేసి కేవలం అవతలి భాగాన్ని మాత్రమే ఎర్రగా ఉండేటట్లు చేసి డాక్టర్లను ఆందోళనకు గురి చేసేవారు. మరోసారి ఒక చేతి మణికట్టు నాడిని పూర్తిగా కొట్టుకోకుండా ఆపేసి మరో చేతి మణికట్టు వద్ద నాడి సరిగ్గా కొట్టుకునేటట్లు చేసేవారు. ఇదంతా యోగా వల్ల సాధ్యమవుతుందని, యోగాభ్యాసం వల్ల వ్యక్తి తన మీద తాను పరిపూర్ణ ఆధిపత్యాన్ని సాధించగలరని అన్నారు. జీవితంలో అగోచరమైన మార్మికత మృత్యుజ్ఞానంలోనే ఉందని, ఈ చావు పుట్టుకల గతి తర్కాన్ని యోగాభ్యాసం ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. మామూలు మనిషి చనిపోయి మళ్ళీ పుట్టి తన జీవన ప్రయాణాన్ని మళ్ళీ అదే విధంగా ప్రారంభిస్తాడు. ఆ ఈలు నేర్చుకుని చనిపోయేటప్పుడు వాటన్నింటినీ మర్చిపోయి మళ్ళీ జన్మలో అదే ఈల్ని తిరిగి నేర్చుకుని తన జీవితాన్ని ప్రారంభిస్తాడు అంటూ స్వామీజీ ఆశ్చర్యంగా అరుస్తూ, కాలం ఎంత వృధా అవుతోంది, ఒక యోగి మరణించకుండా తన దేహాన్ని త్యజించడం ద్వారా తన జీవితకాలంలో నేర్చుకున్నది వదిలేయకుండా మళ్ళీ కొత్త దేహంలోకి ప్రవేశించి తన పాత జ్ఞానాన్ని తిరిగి పొంది అక్కడి నుంచి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అందుకే ఈ యోగులంతా కూడా వారి శరీరం వృద్ధమైపోయిన తర్వాత వారి శరీరంలో నుంచి ఆత్మని మరొక మృతదేహంలోకి కానీ అట్లా వేరే శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సాధనని కొనసాగిస్తూ ఉంటారు. లేదంటే చనిపోయి పుట్టి మళ్ళీ మొదటి నుంచి అన్నీ నేర్చుకుంటూ చాలా టైం పడుతుంది. కానీ ఆధ్యాత్మిక సాధన ఎక్కడి దాకా చేశామో మరలా జన్మించిన తర్వాత అక్కడి నుంచే మొదలవుతుంది. కానీ ఆ పాయింట్ రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. అంటే గత జన్మలో ఆపిన సాధన ఈ జన్మలో మనం 30 ఏళ్ళు అయిన తర్వాతైనా మనకి కంటిన్యూ చేసే అవకాశం రావచ్చు, లేదా 60వ సంవత్సరంలో అయినా రావచ్చు. అంటే అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. దీనికి ముందు స్వామీజీ ఎప్పుడూ తన యోగ సాఫల్యతని, ప్రావీణ్యతని ఎవరి ముందు బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు డాక్టర్లకి, శాస్త్రజ్ఞులకి మరణానికి గల అతి సూక్ష్మమైన నిగూఢమైన రహస్యాలని విశాల దృక్పథంతో తెలుసుకోవలసిన అవసరం వారికి ఉందని సవాలు విసురుతున్నారని కూడా ఆయన చెప్పారు.
ఆ తర్వాత వారు ఒకదాని తర్వాత మరో యోగ విద్యను ప్రదర్శించి వాళ్ళ జ్ఞానం ఎంత పరిమితమైనదో వాళ్ళకే అర్థం చేయించేవారని డాక్టర్ లఖేరా అన్నారు. డాక్టర్ లఖేరా, ప్రొఫెసర్ జిఆర్ శర్మ, శ్రీ ఆనంద్ ప్రతాప్ సింగ్ సమక్షంలో ఒక యోగి కొద్ది క్షణాలు మరణించి తిరిగి తన దేహంలో ఎలా ప్రవేశిస్తాడో వాళ్ల ముందు ప్రదర్శించారు. తనకు తానుగా ఆయన చనిపోయినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కానీ ఆయన తన దేహాన్ని ఏమాత్రం కదిలించవద్దని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే సరిగ్గా 2 గంటల తర్వాత ఆయన తిరిగి తన దేహంలోకి ప్రవేశించారు. ఇలాంటి ప్రతి ప్రదర్శన తర్వాత ఉపనిషత్తుల గురించి, యోగ సూత్రాల గురించి అధికార స్వరంతో మాట్లాడుతూ వేదాలలో వర్ణించిన ఉన్నతమైన విషయాల్ని అర్థం చేసుకోవడానికి, మానవత్వంలోని నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయటానికి శాస్త్ర జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండిటినీ కలిపి ప్రయాణించేలా చెయ్యాలని అనేవారు. తర్వాత వారి సంభాషణ మతం మీదకి మళ్ళేది. మతాన్ని వివరిస్తూ దేవుని సందేశాలు, ప్రత్యక్ష జ్ఞానం మతాలన్నింటికీ మూలాలైనప్పటికీ కాలక్రమేణా వాటిలో మూఢనమ్మకాలు, పిడివాదాలు కూడా కలిసిపోయి చివరికి సత్యం కాస్త గాఢాంధకారంలోనే మిగిలిపోయింది అనేవారు. 2 సంవత్సరాల్లోనే అలహాబాద్లోని డాక్టర్లు, లాయర్లు, న్యాయాధికారులు, ప్రొఫెసర్లు వారి ఉపన్యాసాలకి ఎంతో ఉత్తేజితులయ్యారు. స్వామీజీతో అనేక బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. దాంతో స్వామీజీ ఆవశ్యకత ఇక్కడే కాక మిగతా నగరాలకు కూడా ఎంతో పెరిగింది. అలహాబాద్లో 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం. భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. 1964లో జరిగిన కుంభమేళా అందుకు మినహాయింపు ఏమీ కాదు. దేశంలోనే పెద్దదైన హిందూ మత సంస్థ విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకి స్వామీజీ మతం మీద, ఆధ్యాత్మికం మీద అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాలు మతంలోనూ మేధోమథనంలోనూ తూగుతూ ఉన్న వేలాది మంది ప్రజలను జాగృతం చేసింది. స్వామీజీ మిథ్యాచారాలను, మత దురభిమానాలను, గుడ్డి నమ్మకాలను, కుల వ్యవస్థను, స్త్రీల అణిచివేతను దుయ్యబడుతూ తీవ్రంగా విమర్శిస్తూ చేసిన ఉపన్యాసాలు విన్న శ్రోతల తలలు వేడెక్కిపోయాయి. కేవలం దేవుడి గుళ్లను, పూజారుల పూజా కార్యక్రమాలను నమ్మేవారు. ఆధ్యాత్మికత అనేది ఆలయాలు, మసీదులు, చర్చిల 4 గోడల మధ్యన పరిమితమై ఉండదని అన్న స్వామీజీ మాటలు విని ఆశ్చర్యపోయారు. వారి ఉపన్యాసాలలో ఆధ్యాత్మిక సాధన ఇతరులపై ఆధారపడకుండానే కొనసాగించవచ్చునని, తమ నిత్య జీవన కార్యాచరణలోనే భగవంతుడిని అనుభూతి చెందవచ్చని వాళ్ళు అర్థం చేసుకున్నారు. స్వామీజీ ఒక హిందువని, హిందూ మతాన్ని ఉన్నతంగా సూచిస్తారని అనుకున్న వారందరూ ఆయన ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసి ఎంతో బాధపడ్డారు. ఆయన హిందూ మతానికి, సనాతన ధర్మానికి మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖని గీశారు. వేదాలు కేవలం హిందువులకి మాత్రమే సంబంధించినవి కావని, అవి మొత్తం మానవాళికి సంబంధించిన సత్యాలను భద్రపరిచిన జ్ఞాన నిధులని, అవి ప్రపంచం మొత్తానికి సంబంధించినవని ఆయన శ్రోతలకి గుర్తు చేశారు. స్వామీజీ మిగతా మతాలు కూడా హిందూ మతం లాగానే ఉన్నతమైనవని అనడంతో చాలామంది హిందూ మత నాయకులు, వారి అనుచరులు ఎంతో రెచ్చిపోయారు. స్వామీజీ మతంతో గుర్తింపబడడం ఒక అంశమైతే, మతంలో సూచించబడిన ఆధ్యాత్మిక ఆచరణలు, ఉన్నత విలువల్ని ఆచరించడం
పూర్తిగా భిన్నమైన అంశమని అనేసరికి వాళ్ళు ఎంతో అసహనంతో ఊగిపోయారు. స్వామీజీ మత గురువులను ఆరాధిస్తూ వాళ్ళని గుడ్డిగా అనుసరిస్తే హిందువులైనా క్రైస్తవులైనా గొర్రెలాగానే ఉంటారని, వాళ్ళు కనుక భగవద్గీతలో లేదా బైబిల్లోని విషయాలను తమ దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే వాళ్ళు గొర్రెల నుంచి మానవులుగా మారతారని, వాళ్ళు మాత్రమే నిజమైన హిందువులు లేదా క్రైస్తవులుగా ఉంటారని అనేవారు. అలాంటి నిజాయితీపరులైన వాళ్ళు శాశ్వతమైన సత్యంతో జ్ఞానంతో దీవించబడతారు. తర్వాత వాళ్ళ చైతన్యం మతానికి అతీతంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని స్వామీజీ ఉపన్యసించారు. మనం లాస్ట్ చాప్టర్లో కూడా చెప్పుకున్నాం, ఆచారాలు ఇవన్నీ సాంప్రదాయాలన్నీ కేవలం ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని పాటించటానికి అవసరమయ్యే కొన్ని టూల్స్ అంతే, అవే మెయిన్ కాదనమాట. ఇప్పుడు అందరూ మెయిన్గా వాటి ధ్యాసలో పడిపోతూ ఉన్నారు తప్ప అసలైన సత్యాన్ని గుర్తించటం లేదు. ఇక్కడ స్వామిరామ గారు అదే చెప్తూ ఉన్నారు. అవి ఊరికే చదవటము వినటము ఇది కాదు చేయవలసింది. వాటిని ఆ పరమాత్ముడు చెప్పిన వాటిని ఆచరణలో పెట్టి మన దైనందిక జీవితంలో ఏ కొద్దిపాటైనా పాటిస్తే వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. జస్ట్ శ్లోకాలు నేర్చుకోవటం వల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. వారు చెప్పిన విలువల్ని మనం పాటించడం ముఖ్యం. అక్కడ మనం తెలుసుకోవలసిన ఇంకొక విషయం, మనం మన ఆచారాలను సాంప్రదాయాలను మన పద్ధతులను ఎదుటివారి మీద రుద్దకూడదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన ఫ్రీ విల్తో, తన స్వేచ్ఛా సంకల్పంతో, తన ఎంపికతో తను లైఫ్లో చాయిసెస్ తీసుకుంటాడు. ఆ చాయిసెస్తోనే తన ఎదుగుదల లేదా పడిపోతాడా అనేది ఉంటుంది. ఆ ఫ్రీ విల్ అనేది ఎవరిది వాళ్లకు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతారు. అంతేకాని నువ్వు ఇలానే ఉండు అని 20 సార్లు చెప్పినంత మాత్రాన ఎదుటి వ్యక్తి ఉండడు. అలాగ రుద్దకూడదు మన అభిప్రాయాలు అనేసి చెప్పారు. ఇప్పుడు గురువులు బోధిస్తారు శిష్యులకి. ఆ శిష్యులు బోధనంతా అయిపోయాక వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక ఆ గురువు చెప్పిన బోధనలను వారు సరిగా అర్థం చేసుకుని వారి జీవితంలో పాటిస్తూ ఎదగటానికైనా ఉపయోగించుకోవచ్చు, లేదా అవన్నీ పెడచెవిన పెట్టేసి గురువు బోధలన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్రీ విల్తో నడుచుకోవచ్చు. ఆ ఫ్రీ విల్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. మనకి బాబా ఎన్నోసార్లు నొక్కి చెప్పారు ఫ్రీ విల్ గురించి. దాంతోనే మనం ఉన్నతంగా మారచ్చు, లేదా అధః పాతాళానికి పడిపోవచ్చు అన్నమాట. త్వరలోనే స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలకి కేంద్రంగా మారారు. దాంతో మరికొంతమంది ప్రజలను ఆయన ఆకర్షిస్తున్నారు. జనాలు గుమిగూడుతున్న కొద్దీ ఆయన మరింత నిష్కర్షగా మాట్లాడుతూ అగ్నికి ఆజ్యం పోయడం మొదలుపెట్టారు. ప్రతి ఉపన్యాసాన్ని నింపాదిగా మంద్రస్థాయిలో మొదలెట్టేవారు. క్రమంగా వేగాన్ని పెంచుతూ చివరికి తుఫానులా చెలరేగిపోయేవారు. దేవుడు, స్వర్గం, నరకం, పూజారుల మీద పండితుల మీద ఆధారపడటం వంటి సందేహాస్పదమైన తప్పుడు భావనలను తీవ్రంగా విమర్శిస్తూ పటాపంచలు చేసేవారు. తర్వాత నింపాదిగా మళ్ళీ సున్నితమైన స్వరంతో సాధువులాగా తన ఉపన్యాసాన్ని ముగించేవారు. ఈ విధంగా అద్భుతమైన నైపుణ్యంతో శ్రోతల మనోభావాలను ఋషుల శాశ్వతమైన బోధనల వైపు మళ్లించి సత్యం గంభీరమైన ఉపన్యాసాలు వినటం వల్ల సాక్షాత్కరించదని సాధన చేసి ఆచరణలో అనుభూతి చెంది మాత్రమే తెలుసుకోగలమని ఒప్పించేవారు. ఈ పాయింట్ మరొక్కసారి, సత్యం గంభీరమైన ఉపన్యాసాలు వినటం వల్ల సాక్షాత్కరించదు, సాధన చేసి ఆచరణలో అనుభూతి చెంది మాత్రమే తెలుసుకోగలం.
మౌలికంగా ఆయన పూర్తిగా విభిన్న మార్గంలో ఉపన్యసిస్తున్నా అందరూ చాలా శ్రద్ధగా వినేవారు. విశాల దృక్పథం గల సత్యాన్వేషకులు ఎంతో పులకించిపోయేవారు. కానీ సంకుచితులు, అల్పబుద్ధులు ఎంతో బాధపడి ఆగ్రహించేవారు. కుంభమేళా అయిన తరువాత కూడా కొన్ని నెలల వరకు స్వామీజీ ఉపన్యాసాలే నగరంలో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. 2 సంవత్సరాల తరువాత ఆయన ఉపన్యాసాలన్నీ ప్రోగు చేసి సంపాదకీయం వహించి హిందీలో ఈ యుగ ధర్మం ఏమిటి అనే పేరుతో ప్రచురించబడింది. ఇదే స్వామీజీ మొదటి పుస్తకం. 1964 కుంభమేళా తర్వాత స్వామీజీ తరచూ బహిరంగంగా కనిపించటం ప్రారంభమైంది. అప్పటికి ఆయన శంకరాచార్య పదవిని వదిలేసి 12 సంవత్సరాలైంది. ఆ సమయంలో ప్రజల కంట్లో పడకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ ఆయన స్పష్టంగా ప్రజల దృష్టిలో పడ్డారు. ఇప్పటికీ ఆయన చుట్టూ భక్తులు గుమిగూడకుండా ఉండేటట్లు జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే మాట్లాడేవారు. అవి విస్తృత ప్రజానీకాన్ని ఆకర్షించేటట్లు ఉండేవి కావు. ఆయన ఆలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చేవారు కారు. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి దర్శిస్తే చాలు తమ కష్టాలన్నీ పోతాయనుకునే వాళ్ళే ఎక్కువగా అక్కడికి వస్తారు. ఆయన తన యుగధర్మం ఏమిటి అనే పుస్తకంలో వ్రాసినట్లు ఆయన ఉపన్యాసాలు వీళ్లను ఉద్దేశించి కొనసాగవు. ఇప్పటి పరిస్థితుల్లో సంకుచిత స్వభావంతో చేసిన ఇజమ్స్ మనకెంత మాత్రమూ సహాయపడవు. అంటే హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సోషలిజం, క్యాపిటలిజం, రేసిజం, నేషనలిజం, ఈ టైప్లో అన్ని ఇజమ్స్ మనకెంత మాత్రము సహాయపడవు. మతాచారాలన్నీ మఠాలకు, గుళ్లకు, చర్చిలకు, మసీదులకు పరిమితమై ఉన్నాయి. ఇలాంటి నిర్దిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే మతాన్ని ఆచరిస్తే ఉపయోగం ఉంటుందనే విషయాన్ని నీ మనసు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించలేదా? దైనందిన జీవితానికి సంబంధం ఉండని మతాచారాలకి ఏమైనా అర్థం ఉందా? దురదృష్టం ఏమిటంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్త దేవుళ్ళు ఆవిర్భవిస్తూనే ఉంటారు. కానీ మన కష్టాలు మాత్రం అలాగే ఉంటాయి. గురువు చుట్టూ కూర్చోగానే తమ కష్టాలన్నీ పోతాయనే భ్రాంతి నుంచి మీరెప్పుడు బయటపడతారు? గురువు అనేవాడు చాలా ముఖ్యుడు. కానీ ఆయన చెప్పిన విషయాలను సాధన చేయటం, ఆచరణలో పెట్టడం మరింత ముఖ్యం. గురువు అనేవాడు నీకు మార్గాన్ని చూపుతాడు, కానీ ఆ దారి వెంట నువ్వే నడవాలి. ఒకవేళ ఆ గురువు నన్ను నమ్ము, నేనే నీకోసం సమస్తం చేస్తాను, నువ్వేమీ చేయనవసరం లేదు అని అంటే అలాంటి గురువును వదిలేయటమే మంచిది. చాలామంది గొప్పవాళ్ళు దేవుడికి గుళ్ళు కట్టారు. వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ కష్టాలు ఏమైనా తక్కువగా ఉన్నాయా? లేవండి. మీ శక్తుల్ని తెలుసుకోండి, వాటిని మేల్కొల్పండి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోండి. మీ విధులని, బాధ్యతలని నిర్వర్తించే విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. అలాగే మీ శారీరక, జ్ఞాన, మానసిక అవసరాల పట్ల కూడా శ్రద్ధ వహించండి. భౌతికంగా అనారోగ్యంగా ఉండి మానసిక దృఢత్వం లేకుండా మీరెలా దేవుణ్ణి పూజించగలరు? అసలు ఎంత చక్కగా చెప్పారో స్వామి రామగారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు గురువు చెప్తాడు, కానీ ఆచరించాల్సిన డ్యూటీ మన మీద ఉంది, మన ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంది. గుడ్డిగా దేవుణ్ణి నమ్మి ఈ పూజ చేసేస్తే ఈ పని అయిపోతుంది అని కాకుండా ఆ భగవంతుడు చెప్పినది ఆచరించటానికి ప్రయత్నిస్తే అన్నీ వాటికవే సమకూరుతాయనేది తెలుసుకోవాలి. ఇలాంటి గురువులు కూడా ఉంటారు. మీరు ఇంత పైసలు కట్టేస్తే మీ కర్మలు మేము కరిగించేస్తాము, ఇంకన్నీ మేమే చూసుకుంటాం. ఇలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కాలంలో కాదు,
ఇప్పటి కాలంలో ఇలాంటివి మరింత ఎక్కువగా అయ్యాయి కాబట్టి మనం ఎంతో అవేర్గా ఉండటం అవసరం. స్వామీజీని ఇంకా శంకరాచార్యులుగానే గుర్తుంచుకున్న వాళ్ళు ఆయన ఈ విధంగా ఆచారాల, దేవాలయాల విలువను తగ్గించి మాట్లాడటం జీర్ణించుకోలేకపోయారు. ఆయన యోగాచరణ, వాటి భంగిమలు, ప్రాణాయామం, సంతులన ఆహార నియమం, ధ్యానం మున్నగు వాటి ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉండేవారు. ఈ బోధల్ని మన భారతీయులు ఏనాటి నుంచో వింటూనే వస్తున్నా చాలామంది వాటిని మర్చిపోయారు. అటు తూర్పున ఇటు పశ్చిమాన కొద్దిమంది సాధువులు, బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే వీటిని ఆచరిస్తున్నారు. అందుకే స్వామీజీ మేధావులు, బాగా చదువుకున్న వారి వద్ద తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ప్రసంగించారు. ఇక్కడి శ్రోతలు స్వామీజీ వేదాలు, ఉపనిషత్తుల విలువల్ని వివరించే విధానాన్ని ఆహ్వానించారు, అర్థం చేసుకున్నారు. అంతేకాక అక్కడి ప్రేక్షకులు స్వామీజీ చెబుతున్న ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక శాస్త్రాలకి, అలాగే ఆధ్యాత్మిక భౌతికవాదాల మధ్య వారధి నిర్మించాలనే భావాలను అభినందించారు. ఒక సభలో ఉపన్యసిస్తూ స్వామీజీ ఇలా అన్నారు: శాస్త్రము, సాంకేతిక జ్ఞానము ఈ రెండు నీతి, ఆధ్యాత్మికం, నైతికత అనే అత్యున్నతమైన సూత్రాల ఆధారంగా నడవాలి. శాస్త్రము, మతము, సాంకేతిక ఆవిష్కరణలు, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ కలిసి ఉండాలి. ఈ రోజుల్లో సైన్స్కి, ఆధ్యాత్మికానికి మధ్య సమతుల్యం అంటే బ్యాలెన్స్ లేదు. దాని ఫలితంగా సైన్స్ శాంతిని చేకూర్చటానికి బదులు స్వీయ విధ్వంసం వైపు కదులుతూ భయాన్ని సృష్టిస్తోంది. సైన్స్ సహాయంతో మానవ సమాజం అణుయుగంలోకి ప్రవేశించింది. శాస్త్రీయ ఆవిష్కరణలు మన జీవన ప్రమాణాలను ఎంతగానో పెంచాయి. వస్తు వినియోగం ద్వారా ఎంతో భౌతిక సుఖాన్ని పొందగలుగుతున్నాం. మన తాత ముత్తాతల కన్నా మనం ఎంతో మెరుగు. కానీ బాహ్య ప్రపంచం పెరుగుతున్న కొద్దీ ఈ సౌకర్యాలు, విలాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. అదే స్థాయిలో మన మానసిక ప్రశాంతత తగ్గిపోతోంది. మన మేధోజ్ఞానంతో ఎన్ని వస్తువుల్ని మనం కనుగొన్నామనేది ముఖ్యం కాదు. మనం ఏ మేరకు అసమానతల నుంచి, భయం నుంచి, అనుమానాల నుంచి స్వేచ్ఛని పొందామనేదే ముఖ్యం. ఈ స్వేచ్ఛను పొందాలంటే మనం మన మనస్సులను బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించుకుని మన అంతఃప్రపంచంలోకి దృష్టి సారించాలి. మానవజాతి సమస్యలకు పరిష్కారం మనం మానవుడి మనస్సులోనే కనుక్కోగలం. మానవ మేధస్సు, మానవజాతి జ్ఞానం అనే రెండు ఉపకరణాలను ఉపయోగించి ప్రపంచంలోని దృగ్విషయాలను తెలుసుకోవడం ద్వారా మనలోని సత్యాన్ని గ్రహించగలం. అయితే వాటికి చెడు నుంచి మంచి గ్రహించటానికి, సుఖం నుంచి మంచి గ్రహించటానికి శిక్షణ అవసరం. ఎక్కువగా విద్యా సంస్థల్లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు డాక్టర్ అగ్నిహోత్రి, డాక్టర్ టాండన్, డాక్టర్ కులకర్ణి, నరేంద్ర మోహన్, రోషన్ లాంటి కొంతమంది ఎంపిక చేయబడ్డ వాళ్ళకి స్వామీజీ ఉపనిషత్తులు బోధించారు. ఈ తరగతులు ఎక్కువగా కాన్పూర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ సునందాబాయి ఇంట్లో జరిగేవి. స్వామీజీ కాన్పూర్లో ఉన్నప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండేవారు. అక్కడే హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్సెస్ అండ్ ఫిలాసఫీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రూపొందింది. 1980 నుంచి 1997 మధ్య డాక్టర్ సునందాబాయి గారిని చాలాసార్లు కలిశాను. ఆమె చాలా ఉన్నతమైన మహిళ. స్వామీజీ చెప్పిన విషయాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్న శిష్యుల్లో ఈమె ఒకరు. స్వామీజీ లాగానే
ఈమె కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండి ఏ మాత్రం నిరర్థకమైన విషయాలను పట్టించుకోకుండా తన దైనందిన విషయాలను సైతం ఆధ్యాత్మిక జ్ఞానంతో సంభాళించగల వ్యక్తిత్వం ఆమెది. కానీ వ్యక్తిగత జీవితంలో ఆమె భక్తి యోగిని. స్వామీజీ పట్ల ప్రేమతో తన జీవితాన్ని నింపుకున్న ప్రేమమయి. నాకు తెలిసిన విద్యార్థులలో ఆమె మాత్రమే స్వామీజీని వ్యక్తిగతంగా కలవగలిగేది. ఆమె దగ్గరే స్వామీజీ ఫోటో కూడా ఉంది. డాక్టర్ సునందాబాయితో జరిగిన సంభాషణల్లో స్వామీజీ ప్రాచీన ఆధునిక మహర్షుల అనుభవాలు రెండింటినీ కలగలుపుగా కలిగి ఉన్నారనే విషయాన్ని సేకరించగలిగాను. స్వామీజీ తన గురువుగారైన బాబాజీని ఎంతో గాఢంగా ప్రేమించారు. వారి మార్గం పురాతనమైనది, అది సుస్పష్టం. వారు మంత్రాలు తెలిసిన జ్ఞానులు, జ్ఞాన సముపార్జన చేసి బహిర్గతపరచిన యోగులు. స్వామీజీ తాను నేరుగా ప్రాచీన ఋషుల నుండే గ్రంథాలను తెలుసుకున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు ఋషుల పట్ల ఉన్న గాఢమైన భక్తి ప్రపత్తుల్ని అజ్ఞానులు అపార్థం చేసుకుంటారు. స్వామీజీ ఋషులను దైవంగా చూస్తారని, వారికి దేవుడి మీద నమ్మకం లేదని తప్పుగా భావిస్తారు అని చెప్పారామె. గ్రంథాలను బోధించడంలో స్వామీజీ ఒక ఉపాధ్యాయుడిగా కాక వాటిని ఋషుల సాధనాలుగా ఎంతో సాధికారతతో కౌశలాన్ని ప్రదర్శిస్తూ బోధించేవారు. ఎంతో సంక్లిష్టమైన విషయాలను సరళంగా సూటిగా మనసుకు హత్తుకునేటట్లు వాడుకలో ఉన్న ఉదాహరణలతో చెప్పేవారు. ఆయన దృష్టిలో జ్ఞానం మాత్రమే శాశ్వతమైన స్వేచ్ఛను ప్రసాదించగలదు. నిత్యమైన శాంతి జ్ఞానంతోనే కొనసాగుతుంది. మిగతావన్నీ మేధోమథనాలే. ఇదే విషయాన్ని ఆయన తన ఈ యుగధర్మం ఏమిటి అనే పుస్తకంలో కూడా తెలియజేశారు. ఈ ప్రపంచంలో శాశ్వతమైన ఆనందాన్ని కోరుతూ ప్రజలు ఈ ప్రపంచంలోని అనేక విషయాలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు మానవ సమాజం ఆనందకరమైన జీవన మార్గాన్ని కనుక్కోలేకపోయింది. చూస్తూ ఉంటే ఈ ప్రయోగాలు నిరంతరాయంగా కొనసాగేటట్లున్నాయి. గతంలో చాలామంది ఉన్నతమైన సత్యాన్ని అనుభూతి చెంది ఆనందం అనేది బాహ్యంగా ఉన్న భౌతిక ప్రపంచంలో లేదని, అది మన అంతరంగంలోనే ఉందని నిర్ధారించారు. అయినా కూడా వారి అనుభవాలు ప్రాపంచిక అనుభవాలు కాలేదు. అశేష ప్రజానీకంలో కొంతమంది మాత్రమే వీళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నారు. అదిగో వాళ్ళే ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళు ఈ ప్రపంచంలోనే నివసిస్తుంటారు, కానీ ఎల్లప్పుడూ ప్రాపంచిక స్థాయికి మించి కొనసాగుతూ ఉంటారు. అంతర్గత ప్రకాశం లేనిదే బాహ్య జీవితం స్వచ్ఛంగాను ఆదర్శవంతంగాను ఉండదు. మన అంతర్గత దివ్య కాంతి ద్వారా బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపచేయాలి. అంతరంగపు మర్మాలను కనుక్కోవడం ద్వారా బాహ్య ప్రపంచంలోని దుఃఖం నుంచి స్వేచ్ఛను పొందగలం. నీ అంతరంగంలోని ముసుగులను తీసేసిన మరుక్షణం నీ అహం ఉన్నత స్థాయికి చెందిన స్వీయాత్మక విలువలతో అనుసంధానింపబడి మన ఆలోచనలు, మాటలు, చర్యలు అన్నీ దైవ సంకల్పానికి అనుగుణంగా సాగుతాయి. మన ప్రాపంచిక కార్యక్రమాలు ఒక్కసారి దైవ సంకల్పంతో అనుసంధానించబడ్డాయంటే మనం స్వేచ్ఛానందాన్ని ఇక్కడే ఇప్పుడే పొందగలం. అంతరంగ బాహ్య ప్రపంచాలు రెండింటిలోనూ ఏకకాలంలో కొనసాగగలిగే వ్యక్తి రెండు చోట్ల ఉనికిలో ఉంటాడు. నిన్న మనం చెప్పుకున్న పాయింట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. శ్రీరాముడి ఆధ్యాత్మిక చింతనని, ఆయన ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే, ఇక్కడ చెప్పినట్లు ఒక్కసారి దైవ సంకల్పంతో మనం కనెక్ట్ అయితే ఇక్కడే
అన్ని రకాల ద్వంద్వాల నుంచి, సుఖం, దుఃఖం, కష్టం, నష్టం, ఇలా అన్నింటి నుంచి ఆ స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది మనకు లభిస్తుందన్నమాట. అంతరంగంలోనూ బాహ్య ప్రపంచంలోనూ రెండిట్లోనూ ఒకేసారి మనం ఏ ఇబ్బంది లేకుండా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాం, ప్రయాణించగలుగుతాం అన్నమాట. స్వామీజీ మరింత క్రియాశీలకంగా మారుతున్న క్రమంలో ప్రజలకి ఒక నిర్మాణాత్మక పద్ధతిలో సేవ చేయటానికి స్థిరంగా ఒకచోట ఉంటే బాగుండు అనుకున్నారు. దాంతో ఆయన రిషికేశ్ గంగానదీ తీరాన కాస్త స్థలం తీసుకుని 2 గదుల ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ ప్రదేశం స్వామీజీకి చిరపరిచితమే. తన బాల్యంలో చాలా రాత్రులు వారి గురువుతో ఇక్కడే గడిపారు. ఇక్కడి ప్రదేశాన్ని ప్రశాంత్ తటి అని అంటారు. 1960లో స్వామీజీ అక్కడ ఆశ్రమాన్ని కట్టినప్పుడు ఆ ప్రాంతమంతా అడవి ఏనుగులు అక్కడి నదీ తీరాన్ని దాటుతూ ఈ అడవంతా తిరుగుతూ ఉండేవి. అక్కడ కాళీ కమలీవాలా అనే ఆశ్రమం ఉండేది. దాంట్లో ఒక సంస్కృత పాఠశాల, కొద్దిమంది విద్యార్థులు, గురువులు, ఒక సాధువు ఉండేవాళ్ళు. అక్కడ మనుషులున్న నివాస ప్రాంతం అది ఒక్కటే. అక్కడ నానాజీ అనే గొప్ప యోగి ఉండేవారు. మిగతా వాళ్లలాగానే ఆయన కూడా స్వామీజీకి జ్ఞానాన్ని అందించారు. బాబాజీ తరచూ బాల్యంలో ఉన్న స్వామీజీని ఆయన దగ్గర ఉండటానికి పంపేవారు, ఆ నానాజీ అనే యోగి దగ్గరికి. స్వామీజీతో పాటు ఆయన కూడా పర్వతాల్ని అధిరోహించేవారు. స్వామీజీ పెద్ద అయిన తర్వాత కూడా నానాజీ ఆయనను చిన్నపిల్లవాడిలాగానే చూసేవారు. ఈ మహర్షి చిన్న పెట్టెలాగా ఉన్న ఒక కుటీరంలో నివసించేవారు. దాని పక్కనే స్వామీజీ కోసం ఓ విశాలమైన ప్రశాంత కుటీరం నిర్మించబడింది. కాస్త విశాలంగా ఉన్న ఈ కుటీరంలోకి రమ్మని స్వామీజీ చాలాసార్లు అడిగారు. అయినా వారు నిరాకరించారు. ఆ కుటీరం 1990 వరకు అలాగే ఉంది. మాలో చాలామంది హృషికేశ్ వెళ్ళినప్పుడు ఆయన గౌరవార్థం దాన్ని సందర్శిస్తూ ఉండేవాళ్ళం. అక్కడే కాళీ కమలీవాలా ఆశ్రమ ప్రాంగణంలో ఏనుగులని ఆకర్షించే ప్రజ్ఞగల స్వామీజీ ఒకరు ఉండేవారు. కొంతమంది ఆయన గణేష భక్తుడు కావడం వల్లనే ఆయనకు ఆ రకమైన సామర్థ్యం అబ్బిందని అంటారు. మరికొంతమంది అతను పూర్తిగా అహింసావాద జీవితంలో స్థిరపడటం వల్ల అతని సమక్షంలో ఏనుగులు తమలోని జంతు సహజమైన ప్రవృత్తులను ప్రదర్శించటం లేదని అంటారు. అసలు నిజం ఏమిటంటే ఈ సాధువు పూర్వాశ్రమంలో మావటి. సాధువుగా మారకముందు దక్షిణ భారతదేశంలో ఆయన ఏనుగులకు శిక్షణనిచ్చాడు. అతని గుడిసెలో కలకండ స్ఫటికాలను ఉంచేవాడు. ఏనుగులు అక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని తినడానికి వచ్చినప్పుడు వాటికి ఈ కలకండ పెట్టేవాడు. చాలాసార్లు స్వామీజీ అలా చెయ్యవద్దని, అవి వచ్చినప్పుడు ఎప్పుడైనా కలకండ లేకపోతే ఆయన మీద తీవ్రంగా దాడి చేస్తాయని హెచ్చరించేవారు. ఆయన అన్నట్లే ఒకరోజు రాత్రి ఓ పెద్ద ఏనుగు ఆయన కుటీరానికి కలకండ కోసం వచ్చింది. సాధువు కలకండ ముక్క పెట్టారు. కానీ అది చాలక ఏనుగు ఇంకా కావాలని అడిగింది. సాధువు మరొకటి పెట్టాడు. దానికి అది చాలలేదు. చివరికి సాధువు తన వద్ద ఉన్న కలకండ మొత్తం పెట్టాడు. ఇంతలో ఆ గుంపులో ఆధిపత్యం వహించే మగ ఏనుగు అక్కడికి వచ్చింది. దాంతో పోట్లాట ఎందుకని మొదటి ఏనుగు వెళ్ళిపోయింది. సాధువు దగ్గరేమో కలకండ లేదు. కలకండ దొరక్కపోయేసరికి ఆ మదపుటేనుగు సాధువుని తొండంతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టింది. స్వామీజీ అమెరికాలోని హోన్స్డేల్లో చెప్తున్న ఒక ఉపన్యాసంలో మనిషి తన ఆకాంక్ష తీరకపోతే తీవ్ర నిరాశ నిస్పృహలకి గురై హింసోన్మాదిగా ఎలా మారుతాడో చెప్పటానికి ఉదాహరణగా ఈ ఉదంతం ప్రస్తావించారు. మనుషులు సిగరెట్లకి, తాగుడికి, జంక్ ఫుడ్కి, డ్రగ్స్కి ఎలా బానిసైపోతారో
ఇక్కడ ఏనుగులు కూడా కలకండకి బానిస అయిపోయాయి అన్నమాట. స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోయాయి వాటికి కూడా. సో దేనికైనా యాడిక్ట్ అయ్యామంటే అది దొరకకపోతే తట్టుకోలేని స్థితికి చేరుకుంటాం. తీవ్ర నిరాశ నిస్పృహలు వచ్చేస్తాయి. ఆ టైంలో ఏ హింసకైనా పాల్పడతారు. మనం డ్రగ్ యాడిక్ట్స్ని లేదా తాగుడుకు బానిసైన వాళ్ళని చూస్తూనే ఉంటాం. తాగుతూనే ఉంటారు లేదా డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటారు. తర్వాత పైసలు ఉండవు. అది లేక ఉండలేక దానికోసం ఏ తప్పైనా చేయటానికి సిద్ధమైపోతారు. దొంగతనమైనా చేస్తారు, ఒకరిని కొట్టనైనా కొడతారు, ఏమైనా చేసి డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ మత్తులోనే జోగటానికే ప్రయత్నిస్తారు. మనం అందరం ఇది చూస్తూనే ఉంటాం. ఇక ఆ తర్వాత స్వామీజీ ఆ 2 గదుల ఆశ్రమ నిర్మాణం పూర్తయ్యాక అక్కడ జరిగిన సంఘటనలు ఇంకా ఏమున్నాయో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.